మళ్ళీ అవినాష్ రెడ్డి, భాస్కర్ రెడ్డి వీళ్ళు. అది కాదంటే సుప్రీంకోర్టు దాకా మళ్ళీ వెళ్ళిపోతారు. ఒకవేళ కనుక ఇక్కడ రేపు పొద్దున సునీతది కొట్టేశారు అనుకోండి, మళ్ళీ కింద కోర్టులో మీరు ఆదేశాలు ఇచ్చినా కొట్టేశారన్నట్టు మళ్ళీ హైకోర్టుకి సుప్రీంకోర్టుకి ఈవిడ వెళ్ళొచ్చు. దాన్ని రాజకీయంగా వాడుకోవాలనుకుంటున్నంత సేపు కేసు సాగుతూనే ఉంటది. చివరికి అసలు దొంగలు దర్జాగా తిరుగుతూ ఉంటారు అనమాట. అంటే ఇప్పుడు ఇందులో ఇంకొక ఛార్జ్ షీట్, సప్లిమెంటరీ ఛార్జ్ షీట్ అనేది నిజాలు బయట పెడుతుంది. ఇంకొంతమందిని ఏమన్నా అరెస్ట్ చేసి ఇప్పుడు ఈమె కొంతమందికి బెయిల్ రద్దు చేయాలంటుంది కదా, అది ఏమన్నా జరుగుతుంది? ఇంకా ఛార్జ్ షీట్లు ఏం లేవు. మళ్ళీ విచారణ వీళ్ళు చెప్పినట్టు ఫ్రమ్ ద బిగినింగ్ చేయాలంటే ఆలోచించాలి. ఇప్పుడు ఆల్రెడీ అవినాష్ రెడ్డిని నిందితుడిగా చేర్చారు, భాస్కర్ రెడ్డిని నిందితుడిగా చేర్చారు. వాళ్ళ బెయిల్ రద్దు చేయడం అనేటటువంటి దాన్ని సుప్రీంకోర్టు కొట్టేసింది. కింద ఉన్నటువంటి కోర్టు చెప్పాలి. ఇన్ఫ్లుయెన్స్ చేశారు. ఇప్పుడు మొన్న కూడా జగన్ గనక సిబిఐ వాళ్ళు వేస్తే పిటిషన్ కొట్టేయలేదా కింద కోర్టు? అట్లాగే ఉండదు ఇందులో మాక్సిమం. అదే చెప్పండి సార్. ఫైనల్ గా ఒకసారి ఇంకొద్ది రోజుల్లో బీహార్ ఎన్నికలు జరగబోతున్నాయి. ఇంకా అతి కొద్ది రోజులే ఉన్నాయి. ఈ లోపల ఈ ముందు ఈ గత కొద్ది రోజులుగా వస్తున్న వీళ్ళు ఇచ్చిన హామీలు, ప్రధానంగా తేజస్వి యాదవ్ ఆయన ఇస్తున్న హామీలు చూస్తా ఉంటే ఇంటికి ఒక ప్రభుత్వ ఉద్యోగం, ఓకే 200 యూనిట్లో విద్యుత్ ఫ్రీ అనేది మన రాష్ట్రంలో ఉందనుకోండి, చాలా చోట్ల కూడా ఉంటుంది. ఈ హామీలు పెరిగిపోతోంది, పోటీ పెరిగిపోతుంది. కూటమి వర్సెస్ కూటమి, ఎన్డీఏ కూటమా లేదంటే ఐఎన్డీఏ కూటమా అనేది. అంటే ఈ హామీలు చూస్తా ఉంటే రేపొద్దున్న ఇక మన రాష్ట్రంలో కూడా ఫర్ ఎగ్జాంపుల్ వైసీపీ లాంటి పార్టీ కూడా, ఎందుకంటే మన అలాంటి హామీలు ఇప్పుడు వెనకబడింది అనేది హామీ